రచ్చబండ ముచ్చట్లకి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు రచ్చబండ ముచ్చట్ల కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. మీకోసం మరి బాసని మమత మంచి మంచి ముచ్చట్లు ఇచ్చంత్రమైన ముచ్చట్లు అయితే పట్టుకొచ్చింది. మరి గా ముచ్చట్లు తెలుసుకోవాలంటే ముందుగాలైతే ముఖ్యాంశాలు చూసినాక గట్టెనక వార్తలకు పోదాం. చలో మరి షురు చేద్దాం. బద్మాష్ గాళ్ళు పుకార్లు పుట్టిస్తున్నారు, అమాయక ప్రజలను ఆగం పట్టిస్తున్నారు. ముర్పంతోటి అమ్మలక్కల ఆలోచన, బాధతోటి ఆటో అన్నల ఆవేదన. పాత ఆఫీసర్ అమ్మ రాలేకపోయింది, కొత్త కలెక్టర్ అమ్మ పోలేకపోయింది. ఊర్లల్లో మద్యపానం దొరకడు కరువైతుంది, మందు మహారాజుల గుండె బరువైతుంది. ఈ 2-3 రోజుల సందైతే చలి ఇరగ మరగ పెడుతుంది. ఆ చలికి పొద్దుగల లేసి తానం చేయాలన్నా కుదురతలేదు. వేడి నీళ్లు లేకుండా ఇక చిన్న పోరగాళ్ళనైతే చలికి సాయంత్రం పూట బజ్జీలు మిరపకాయలు చేయమంటారు. అదొకటి ఇదొకటి అట్లనే దాని మీదనే అన్నం వండుడు, కూరండు, పొద్దుకు 3-4 సార్లు చాయ్ పెట్టుడు. ఈ 2-3 రోజుల సందైతే చలి ఇరగ మరగ పెడుతుంది. గా చలికి పొద్దుగాల లేసి తానం చేయాలంటే కుదురతలేదు వేడి నీళ్ళు లేకుండా. ఇక చిన్న పోరగాళ్ళకైతే చలికి సాయంత్రం పూట బజ్జీలు మిరపకాయలు చేయమంటారు. అదొకటి ఇదొకటి అట్లనే దాని మీదనే అన్నం వండుడు, కూరండు, పొద్దుకు 3-4 సార్లు సాయి పెట్టుడు జరుగుతుంది. ఇక ఏడికెళ్ళుంటది గ్యాస్ బుడ్డు ఉన్నామంటే అప్పుడు 2 నెలలు వచ్చే గ్యాస్ ఈ నడమనైతే నెలన్నరనే వస్తుందట. అంటే నెల మీద 15 రోజులు. అసలు ముచ్చట ఏందంటే ఇగో చూడురి. గిదెక్కడైనరో ఆయన కలెక్టర్ ఆఫీసుల కాడ ప్రజావాణి ప్రోగ్రాం నడుస్తుందా, లేకుంటే హైదరాబాద్ లో ఉన్న ప్రజా దర్బార్ నడుస్తుందా? ఈ అవ్వ గీ తిరగలైన ఉన్నారు ఏందని చూస్తున్నారులే. ఇగో లోపల బయట మెట్ల మీద ఆయన మస్తు జనం కూసురుగా. ఇగో మైక్ పట్టుకొని ఇంకొక ఆయన సాటింపు కూడా వేస్తున్నాడు. అసలు ముచ్చట ఏందనుకుంటారు, కరీంనగర్ గ్యాస్ ఆఫీస్ కాడనట ఆధార్ కార్డు గ్యాస్కి సంబంధించిన కాగితాలు కత్పలు చూపించి ఆయన కంప్యూటర్లో ఏలు ముద్ర ఎక్కించుకొని 500కే గ్యాస్ తీసుకోవాలన్నట్టుగా వీళ్ళ ఉపాయంలో వీళ్ళు వచ్చిర్రు. కాకపోతే అసలు ముచ్చట ఏందనుకుంటారు, వీళ్ళేమో 500కే గ్యాస్ కోసం అని చెప్పి దరఖాస్తులు పెట్టినట్టుగా అన్ని కాగితాలు కత్పలు వస్తే ఆడ జరిగిన ముచ్చట ఏందంటే ఏదో రూమర్స్ అయిన ఆటనుల్లో ఈ నెల 31 తారీఖు దాకానే ఇక ఛాన్స్ ఉందని చెప్పి ఫేక్ ప్రచారం చేసిరట వాట్సాప్లలో అక్కడ ఏరియాల. ఇక గిదే ముచ్చట ఆ గ్యాస్ ఆఫీస్ లో ఒకసారి అడగబోతే ఏమంటుండే ఈనూరు ఒక పారి ఆగనట. ఉజ్వల గ్యాసు ఫ్రీ గ్యాస్ కనెక్షన్లకే 31 తారీఖు దాకా ఈ ఏలుముద్ర అప్లై చేసుకోనికి ఛాన్స్ ఉందట, కానీ నార్మల్ గ్యాసులకు అయితే లేదట. ఇక అసలు ముచ్చట ఏంటంటే గరీబులకు తక్కువ రేటుకి ఇచ్చే గ్యాసులు కాబట్టి వీళ్ళు కేవైసీ చేయించుకోవాలి, ఏలుముద్ర ఎక్కించుకోవాలి కంప్యూటర్లో ఆన్లైన్లో. కానీ ఇక నార్మల్ గ్యాస్ వాళ్ళు అంతా ఏమనుకుర్రు అంటే 500కే గ్యాస్ కోసం దరఖాస్తులు పెడుతురు అందరు అనుకొని లైన్లోనే ఇలబడ్డారు. వెనకకు మరి పొమ్మన్నా పోతలేరట నువ్వు. ఎంత చిత్రం ఉంది చూడండి. ఇక ఈ ముచ్చట గిట్లుంటే ఇంకో పక్క చూడండి, ఆర్టీసీ కార్డులట ఫ్రీ కార్డులు వంచుతురట చూడ్రి. ఇక 100 రూపాయలకు ఉంచుతురట ఫ్రీగా ప్రయాణం చేయడానికి. ఇక లేడీస్ అందరూ ఆర్టీసీ ఫ్రీ కార్డు కొనుక్కోవాలని చెప్పి ఇక ఫేక్ ప్రచారం లెక్కనే సేమ్ ఇది కూడా ఫేక్ గా కార్డులు అమ్ముతున్నారట. జర జాగ్రత్తగా ఉండుర్రి లేడీస్. శ్రీశైలం పోదామా, యమలవాడ పోదామా, యాదగిరిగుట్ట పోదామా, కొండగట్టుకు పోదామా, కుమరెల్లికి పోదామా, ఐలోనికి పోదామా అని అమ్మలక్కలంతా ప్లాన్ చేసుకుంటూ ఉన్నారు. ఫ్రీ బస్సేగా, ఎట్లాగో ఫ్రీ బస్సుల ప్రయాణం చేయొచ్చని యాత్రలకే కాదు ఇంట్లో ఏ పని ఉన్నా గా నుంచి ఆడోలే పోతుండొచ్చురు. ఇక మన తెలంగాణ బార్డర్ దాటి పోవాలంటే ఛార్జీలు అయితే కాబట్టి లోపల ఉన్న దేవుని గుండ్ల కాడికి యాత్రలకి పోయి వస్తుండొచ్చురు. ఈ తీర్థయాత్రలన్నీ తిరగొచ్చు అనుకుంటా లేడీస్ అంతా ముడుస్తుంటే ఇంకో పక్క ఆ అన్నల గోస చూడు ఎట్లుందో. ఆర్టీసీ బస్సులలోనేమో సీటు చాలతలేవు, ఆటో డ్రైవర్ అన్నలకేమో గిరాకీ వస్తలేదు. ఇక ఆటో అన్నల గోస చూస్తుంటే మస్తు గోస అనిపిస్తున్నది చూడండి. రోడ్ల మీదకి వచ్చి ధర్నాలే చేస్తున్నారు వాళ్ళు. ఇక అమ్మలక్కలందరూ పిరి బస్ అని చెప్పి ఆటోలో ఎప్పుడు బంద్ చేసిరు. జరంత
లేట్ అయినా సరే కానీ ఆర్టీసీ బస్సు ఎక్కే పోతాం ఫ్రీగా అని చెప్పి బస్ స్టాండ్లలోనే 20 వాళ్ళకు ఇక ఈ ఆటో అన్నలకు ఎఫెక్ట్ పడుతున్నది అన్నట్టు. అంతేగా మరి లేడీస్ ఎక్కువ శాతం ఇక ఫ్రీ బస్సుకే కాయిజ్ చేస్తున్నారు. ఉచిత బస్సుల ఇక వెంటనే రద్దు చేయాలని చెప్పి ఇక ఆటో అన్నలు అయితే దాదాపు 5 లక్షల ఆటో డ్రైవర్ ఉన్నారట హైదరాబాద్ మొత్తంలో. వాళ్ళంతా కూడా ఇక యూనియన్ల ఎక్కడ అక్కడ రోడ్ల మీద కూర్చొని ధర్నాలకు ఇక దిగిర్రు అన్నట్టు. ఇగో 11-12 గంటల వరకే నిన్న మొన్న 400 వచ్చేది, 500-600 వచ్చేది, ఏం తక్కువ 200 వచ్చినాయి అని చూపిస్తున్నాడు చూడురి అన్న. ఎంత వచ్చినాయా కాక, ఎట్లుంది గిరాకీ? నిన్న మొన్న లెక్కన ఉందా, ఇలా వేరే ఉందా? పాపం ఇలా చాలా మంది ఫైనాన్స్ కు కిరాయికి తెచ్చుకొని ఆటో నడుపుకునేటోళ్ళే చాలా మంది ఉంటారు. ఓన్ ఆటో ఉన్న వాళ్ళంటే ఏమనుకోవచ్చు కానీ ఇగో వీళ్ళు కిస్తు కట్టాలి కాబట్టి ఈ ఆటోలో కిస్తు కట్టుకోవాలి కాబట్టి ఎట చేయాలని అంటారు. ఫైనాన్స్ కు కిరాయికి తెచ్చుకుంటారు చాలా మంది పొట్ట తిప్పలకు. ఓన్ ఆటో అంటే ఏమనుకోవచ్చు కానీ ఇక ఇట్లా ఫైనాన్స్ కు కిరాయికి తెచ్చుకున్న వాళ్ళకైతే చాలా బాధ అవుతుంది. మరి ఇక అప్పుడు ఏడాదికి 12,000 సాయం ఇస్తామని చెప్పి ఇక మేనిఫెస్టోలా ఇక కాంగ్రెస్ వాళ్ళు ఇక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఇయ్యాలని చెప్పి అది కూడా అడుగుతున్నారు. కానీ ఆ 12,000 ఎప్పుడు ఇస్తారో, సంవత్సరానికి ఏడాదికి గవిట్ల కోసం మేమే ఎదురు చూస్తాం, రోజు 1,500-2,000 వచ్చేది మాకు అని అంటుర్రు. ఇక ఎవరిని తప్పు పట్టేటట్టు లేదు పోయినరి హామీలు అంటుర్రు సర్కారు. పొట్ట తిప్పలకు ఇక డ్రైవర్లకేమో వస్తలేదు గిరాకీ అంట. ఈ పాడు కానీ ఎట చేస్తారో ఏమో. ఇక ఒకటి మంచాయే, ఒకటి చెడాయే, ఒకటి చెడాయే, ఒకటి మంచాయే, ఏదాన్ని అనరాకుంటున్నది పోయినరి. మొత్తానికైతే సామాన్యులే బలవుతున్నారు అక్కడిక్కడ చూస్తే. ఉంటే గిట్లా రాజకీయ నాయకులకు ఉండొచ్చు కానీ సర్కారు నౌకరీ చేసే ఆఫీసర్లకు మాత్రం అస్సలు ఉండయి. పాలనలా ఏ పార్టీ ఉన్నా, పవర్లో ఏ రాజకీయ నాయకుడు ఉన్నా, ఏ లీడర్ ఉన్నా రూల్స్ ప్రకారం పోవాలి, చట్టాల ప్రకారం పనిచేయాలి. ఎందుకంటే మనం 5 ఏళ్ల దాకా ఉంటామో లేదో కానీ తెలియదు. కానీ అటెంక వేరే వాళ్ళు వస్తుండొచ్చు కదా. అట్లా ఎన్ని ప్రభుత్వాలు మారినా వాళ్ళు మాత్రం పర్మనెంట్ కాబట్టి ఏ శాఖకు పంపిస్తే ఆ శాఖల పని చేయాల్సిందే, ఏ పోస్ట్ ఇస్తే ఆ పోస్ట్లో ఉండాల్సిందే. అయితే మన దగ్గర ఎట్లా నడుస్తుందంటే రాజకీయాలు ఉంటే గింటే మనకు ఉంటుండొచ్చు కానీ సర్కారు నౌకరీ చేసే ఆఫీసర్లకైతే ఉండైపోయినరి. ఇగో 4-5 రోజుల సంధి ఏ మీటింగ్ పెట్టినా కానీ స్మితా సబర్వాల్ మేడం అయితే ఎగబడతలేదట. ప్రాజెక్టుల శాఖకు పెద్ద ఆఫీసర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ సుత ఏడ మీటింగ్ పెట్టినా వస్తలేదట. మొన్న డుమ్మ కొట్టిందట. నుళ్ళు బీఆర్ఎస్ గవర్నమెంట్లో ముఖ్యమైన పదవులు చేసిన వాళ్ళు సుత ఆయన రేవంత్ రెడ్డి సార్ తోటి మాటలు పడ్డలు కూడా ఆయన దగ్గరకు వచ్చి బొకేలు ఇచ్చి శుభాకాంక్షలు చెప్పిపోతున్నారు. కానీ ఈ మేడం అయితే ఎందుకు గనస్తలేదో ఎవరికి తెలుస్తలేదు. ఇక మొన్నటిదాకానేమో ముఖ్యమంత్రి ఆఫీస్లో ముఖ్యమైన పోస్ట్ ఉంటుండే. అప్పట్లో మెదక్ జిల్లా కలెక్టర్ లెక్క పనిచేసింది. మంచిగా పనిచేస్తుందని సీఎం సార్ ఆఫీస్లో పెట్టిపిస్తే ఇంకా గవర్నమెంట్లో మంచిగా శ్రద్ధతోటి బాగా పనిచేసింది మేడము. ఇక కాంగ్రెస్ గవర్నమెంట్ కొత్తగా రాగానే సైలెంట్ అయిపోయింది ఎందుకో ఏమో మరి ఈ మేడము. ఇక గా మేడం సంగతి గట్టుంటే ఇక్కడ చూడరి అమరపాలి మేడం. అమరపాలి మేడము ఆయన ఢిల్లీకి వెళ్ళి వచ్చి కొత్త ముఖ్యమంత్రి సార్కి బొకే ఇచ్చి కంగ్రాచులేషన్స్ అయితే చెప్పింది అన్నట్టు. అప్పట్లో వరంగల్ జిల్లాలో కలెక్టర్ ఉంటుండే ఈమె. అటు ఇంకా ప్రధానమంత్రి సార్ ఆఫీస్కి అయితే ట్రాన్స్ఫర్ అయిపోయింది. అయితే మళ్ళీ తెలంగాణకే పిలిపిస్తున్నారని సర్కార్లా ఇక ఇంత ముఖ్యమైన పోస్టే ఇస్తున్నారని ప్రచారం అయితే నడుస్తుంది. ఏమైతుందో చూడాలిగా. పొద్దుగల లేస్తేనే మొదలు పెడతారు. ఏంటది? కాఫీయా, గ్రీన్ టీయా, బ్లాక్ టీయా? ఇవి ఏమిటి గురించి కాదు, అసలైన మందు రాజుల గురించి ఇవాల్టి వార్త. మందు మహారాజుల గురించి ఏం వార్త పట్టుకొచ్చినాం మమతా? కొంపదీసి బీర్ల ధర తగ్గిందా, లేకపోతే కోటర్ల ధర పెరిగిందా, లేకుంటే రేపు వైన్సులు బంద్ ఉన్నాయా, మందు దొరుకుతుందా, ఊళ్ళో కరువు అంటుర్రా అని అడుగుతున్నారులే. కరువే. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఊర్లో ఏమైందంటే పొద్దుగల లేస్తేనే షాయి సుక్కేసినట్టుగా మందు మందు బాబులకు ఆయన రందు పెట్టుకునే పరిస్థితి అవుతుంది పోండే తెలంగాణ మొత్తములా. అయితే తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 2,620 షాపులు ఉండగా అందులో వాటికి అనుబంధంగా సుమారు 1,10,000 దుకాన్లు అవుతున్నాయట అంచనా ప్రకారము. రాష్ట్ర వ్యాప్తంగా 12,769 గ్రామ పంచాయతీలు ఉంటే ఇక అందులో షాపులు అయితే ఎన్ని ఉన్నాయో లెక్కే లేదు పోయినరి. బెల్ట్ షాపులు బెల్ట్ షాపుల గురించి చెప్తున్నాం ఈనూర్రి. ఊ అంటే అంటే ఊళ్ళో గురికి ఆయన కోటరో 90 తెచ్చుకొని తాగుతుండేది కదా. ఇక గట్ట లేకుండా అయిపోయింది పోయినరి. ఆయన బెల్ట్ షాప్ వాళ్ళు వాయించుకోయి ఆయన ఆటోలు వేసుకొని మంచిగా మాల్ తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టి అమ్మేటోళ్ళు గీర్లు. ఇప్పుడు అవన్నీ ఏం లేవు, ఇక అన్ని బందేనట నుళ్ళు. ఇక మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మైక్ పట్టుకొని ఎంత ముచ్చట పెడుతుందో చూడరు ఒక పారి. ఒక్క బెల్ట్ షాప్ కూడా ఉండదట చూడండి. ఆయన పని అవుతుందట సిఐ పని లేకుంటే. ఎక్సైజ్ సిఐస్ కి చెప్పినా ఇక ఎవ్వరు కూడా మంద అమ్మొద్దని చెప్పినా ఆ
అమ్మితే గిట్లా సిఐ పనే అవుతుందని చెప్తుండు. ఎవరు చెప్పినా ఈయన ఈ విషయంలోనైతే నా పదవి పోయినా సరే గానీ ఇంట్లో మాత్రం తగ్గేదే లేదు అంటుండ్రు రాజగోపాల్ రెడ్డి. ఇక బెల్ట్ షాపులు బంద్ పెట్టేది ఒక్క దగ్గరనే కాదు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం అట అంతటా ఇదే పరిస్థితి అన్నట్టు. ఇక ఏమంటుండే నేను రే తాగనోళ్ళు ఎవరున్నారు, నేను తాగనా, నేను సుత తాగుతా, కానీ పొద్దున్న దాకా తాగుకుంటా కూర్చుంటారు, కుటుంబాలు కూలిపోతున్నాయి అని చెప్పి ఇక అప్పుడు హామీ ఇచ్చిందిగా కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలా. గదాన్ ప్రకారమే గిది అమలు చేస్తున్నారట. ఇక ముందుగాలనైతే మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చేస్తున్నా అన్నట్టు. కాకపోతే ఒకటే విషయంలో ఏదో అనిపిస్తుంది, డౌట్ వస్తుంది. ఆమెదాన్ని ఎట్లొస్తుందో ఏమో చూడాలి మరి. పాత ప్రభుత్వంలోనైతే ఏడాదికి 35,000 కోట్లు వచ్చేది, దాంతో ఎక్కువ ఆమెదాని ఉండే. మరి ఈ ప్రభుత్వం ఎట్లా చేస్తుందో. ఇక మత్తు పానీయం కంటే ప్రజల ప్రాణాలే ముఖ్యం అనుకుంటున్నట్టుంది. మంచిదే మరి, నిర్ణయం బాగుంది. చూసేది కదా ఇయాల్టి రచ్చబండ ముచ్చట్లు. మరి రేపు వచ్చే రచ్చబండ ముచ్చట్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. రచ్చబండ ముచ్చట్లకి స్వాగతం సుస్వాగతం.